గబ్బా వేదికగా భారత్ అలాగే ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో మొదటి నుంచి వర్షం రావడంతో భారత జట్టు కొద్దిగా తడబడుతుంది. కానీ ఆస్ట్రేలియా జట్టు మాత్రం భారీ స్కోర్‌ను భారత్ ముందు ఉంచింది. కానీ గత 2, 3 రోజులుగా మనం ఫాలో ఆన్ అన్న మాటను చాలా తరచూ వింటున్నాం. అయితే ఫాలో ఆన్ అనేది మామూలుగా ఇక ఆస్ట్రేలియా జట్టు ఆడకుండా భారత జట్టే మళ్ళీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేది. అది మనకి పైపైన తెలిసిన విషయం. కానీ క్రికెట్‌లో ఫాలో ఆన్ నియమం ఆటను మరింత ఉత్సాహంగా, ఉద్వేగపరంగా మార్చేస్తుందన్న విషయం చాలా మందికి తెలీదు. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గణనీయంగా ఆధిక్యాన్ని సాధించినప్పుడు ప్రత్యర్థి జట్టును వెంటనే మరో ఇన్నింగ్స్‌కి దిగాలని సూచిస్తుంది. ఈ రూల్ వెనుక ఉన్న ఉద్దేశం మ్యాచ్‌ను ముందుకు నడిపించడం, వెనకబడిన జట్టుపై ఒత్తిడిని బాగా పెంచడం. అయితే ఇది వ్యూహాత్మకంగా తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఫలితాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఉదాహరణకు మొదటి జట్టు తమ ఇన్నింగ్స్‌లో 500 పరుగులు చేసింది. కానీ ప్రత్యర్థి జట్టు కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక్కడ ముందంజలో ఉన్న జట్టు కెప్టెన్‌కు 2 మార్గాలు ఉన్నాయి. తన జట్టు మళ్ళీ బ్యాటింగ్ చేయడం లేదా ప్రత్యర్థి జట్టును వెంటనే మళ్ళీ బ్యాటింగ్ చేయమని ఆదేశించటం. ఇక్కడే ఫాలో ఆన్ నియమం రంగప్రవేశం చేస్తుంది. ఈ నియమం ప్రకారం ఒక టెస్ట్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 200 పరుగుల ఆధిక్యంలో ఉంటే ఫాలో ఆన్ రూల్‌ను అమలు చేయొచ్చు. అయితే ఇది టెస్ట్ మ్యాచ్‌ల కాల వ్యవధిపై ఆధారపడి మారుతూ ఉంటుంది. 3 లేదా 4 రోజుల మ్యాచ్‌లలో ఇది 150 పరుగుల ఆధిక్యంలో ఉంటుంది. వన్‌డేలలో 75 పరుగుల ఆధిక్యతతో సరిపోతుంది. డిసెంబర్ 17వ తేదీన 2024 బ్రిస్బేన్‌లో ఏదైతే ఇప్పుడు మ్యాచ్ జరుగుతుందో, భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో ఫాలో ఆన్ నియమం అనుభవంలోకి వచ్చింది. ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్‌ను సాధించగా, భారత్ ఫాలో ఆన్ ఆదేశాలను తప్పించుకోవాలి అంటే కనీసం 246 పరుగులు చేయాల్సి ఉంటుంది. కానీ భారత్ ఆ సమయంలో 4 వికెట్లకు 51 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఈ ఆందోళనకర పరిస్థితుల్లోనూ భారత బ్యాటర్లు చాలా అద్భుతంగా పోరాడారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా 41 పరుగులు చేయగా, నితీష్ కుమార్ రెడ్డితో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వర్షం కారణంగా ఆట మధ్యలో నిలిచిపోయినా భారత్ ఒత్తిడిని అధిగమించి ఫాలో ఆన్ లక్ష్యాన్ని అందుకుంది. ఫాలో ఆన్ అమలు చేయటం మానసిక ఒత్తిడితో పాటు వ్యూహాత్మకమైన ప్రభావాలను తెస్తుంది. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరిగి వారి ఆటను కుదిపేసే అవకాశం ఉంటుంది. ఇక మరొక వైపు ఇది బౌలర్లకు అనవసర అలసటను తెస్తూ చివరికి ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశమూ లేకపోలేదు. అందుకే ఫాలో ఆన్ అమలు చేయాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా వ్యూహాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. క్రికెట్ చరిత్రలో ఫాలో ఆన్ తర్వాత జట్టులు ఓడిపోయిన అరుదైన సందర్భాలు కూడా ఉన్నాయి. 2001లో కోల్కతాలో జరిగిన భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో 1981 లీడ్స్‌లో జరిగిన ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ వంటి కొన్ని గొప్ప గొప్ప ఉదాహరణలు ఉన్నాయి. గబ్బాలో జరిగిన ఈ తాజా మ్యాచ్‌లో భారత్ ఫాలో ఆన్ సమర్థంగా తప్పించుకుని ఆటను ముందుకు నడిపించడంలో విజయవంతమైంది. ముఖ్యంగా జడేజా చాలా వ్యూహాత్మకంగా బ్యాటింగ్ చేయడంతోనే ఈ గండం నుంచి పడ్డాము అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇది క్రికెట్‌లో ఫాలో ఆన్ అనేది కేవలం రూల్ కాదని, ఒక జట్టు వ్యూహాలకు, ఆత్మవిశ్వాసానికి పరీక్ష అని మరొకసారి రుజువైంది. ఈ పరీక్షలో భారత జట్టు 100కి 100 మార్కులు వేయించుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు.